మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం కాంగ్రెస్ సీటుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పార్టీ ముఖ్య నేతల నుంచే పోటీ ఉండడంతో కాస్త జటిలంగా మారింది. దీంతో సీటు పంచాయతీ ఖర్గే వరకు చేరింది. మొన్న కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చి చర్చలు జరిపినప్పటికీ కొలిక్కి వచ్చినట్లు లేదు. అందుకే సీటు గొడవ తేల్చే పనిని పార్టీ పెద్ద అయిన ఖర్గే తన భుజాలను ఎత్తుకున్నారు. బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భట్టి, పొంగిలేటి భేటీ అయ్యారు. ఖమ్మం ఎంపీ సీటు కోసం మంత్రులే పట్టుబట్టడంతో కాంగ్రెస్ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సీటు ఎవరికిచ్చినా ఎలాంటి లొల్లి జరగకుండా ఉండేలా ముందుకు వెళ్తున్నారు. భట్టి, పొంగులేటి, తుమ్మల సీటు కోసం పట్టుబడుతున్నారు. తన భార్య నందినికి లేదా రాయల నాగేశ్వరరావుకి ఇవ్వాలని కోరుతున్నారు భట్టి. ఈసారి పొంగులేటి వియంకుడు రామ సహాయం, రఘురాం రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్లు, కుసుమ కుమార్ పేర్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. పొంగులేటి తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా దగ్గర పడుతుండటంతో సీటు పంచాయతీ తేల్చేయాలని చూస్తున్నారు. ఇక నేడు దాదాపు ఖమ్మం సీటుపై ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చూస్తే ఈ ఖమ్మం సీట్ పై అయితే ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? ఈ రోజు దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుంది అనుకోవచ్చా? ఖమ్మం పార్లమెంటు సీటు పైన కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తూ ఉంది. ఏఐసీసీ అగ్రనేతలు కూడా రంగంలో దిగారు. ప్రధానంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఖమ్మం సీటు పైన దృష్టి సారించారంటే ఆ యొక్క స్థానం పైన కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా ఆ జిల్లా మంత్రులు ఎంత ఫోకస్ పెట్టారో, ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నారో అర్థమవుతుంది. ఇప్పటికే ఈ ఖమ్మం సీటు సంబంధించిన అంశాల్లో చూసినట్టయితే అది ప్రధానంగా కాంగ్రెస్ మొదటి చెల్లి పార్లమెంట్ సీటు ఉంది. సో అది ఎట్లయినా కైవసం చేసుకోవాలి, ఎందుకంటే డెఫినెట్గా గెలిచే సీటు కావడంతో ఆశావాల సంఖ్య విపరీతంగా పెరిగింది. అదేవిధంగా ఆ జిల్లా సంబంధించిన ముగ్గురు మంత్రులు కూడా వారి కుటుంబ సభ్యులకు రావాలని కూడా పట్టుబడుతున్న సందర్భం కనబడుతుంది. నిన్న పొద్దుపోయే వరకు కూడా ఆ బెంగళూరులో జరిగినటువంటి సమావేశంలో మల్లు భట్టి విక్రమ డిప్యూటీ సీఎం, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్తో భేటీ కావడం జరిగింది. ప్రధానంగా దీనిపైన చర్చలు చేసినప్పటికీ ఇంకా ఒక కొలిక్కి రాలేనట్టు పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి కావాలని మొదటి నుంచి పట్టుబడుతూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలుపులో తన వంతు సహకారం ఎంతో ఉంది కనుక డెఫినెట్గా తన కుటుంబ సభ్యులైన తమ్ముడుకు ప్రసాద్ రెడ్డికి కావాలని ఆయన పట్టుబడుతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందినికి ఇవ్వాలని ఆయన కూడా పట్టుబడుతున్నారు. ఒకవేళ ఆయన కాకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించాలని కూడా ఆయన కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏఐసీసీ అగ్రనేతలకు ఆయన ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇది తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఒకవేళ కనుక తమ్ముడు ప్రసాద్ రెడ్డికి కనుక టికెట్ కాకపోతే రామసాయం రఘురామరెడ్డికైనా టికెట్ ఇవ్వాలని కూడా ఆయన కూడా మరో ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదన ఈ విధంగా ఉండగా అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరికొంతమంది కూడా పోటీ ఉన్నట్టుగా ప్రచారం కొనసాగుతుంది. గాంధీభవన్ వర్గాలు కూడా చెప్తాయి. అక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి మండవ వెంకటేశ్వరరావు కానీ, లేకపోతే ఇతర సంబంధించినటువంటి మరో ఇద్దరు సంబంధించిన నేతలు కుసుమ కుమార్ ఉన్నారు. కుసుమ కుమార్ సంబంధించిన వారికి కానీ ఎవరికైనా ఒక టికెట్ రావాలని కూడా వాళ్ళు కూడా వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం పార్లమెంటు సీట్ పైన కాంగ్రెస్ నాయకులకు ఒక పెద్ద పీఠముడిగా మారింది. సో ఇంకా నామినేషన్ల పర్వం ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలింది. ఈ నెల 20తో ముగుస్తున్న నేపథ్యంలో ఇంతవరకు కూడా ఖమ్మం పార్లమెంట్ సీటు ఎవరికి ఇస్తానపైన కూడా తీరు ఉత్కంఠత అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్, అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో జరిపినటువంటి చర్చలు ఒక కొలికి రాకపోవడంతో మరింత తీవ్ర ఉత్కంఠత నెలకొంది. కార్యకర్తలు, నాయకులు నరాలు తెగే ఉత్కంఠత అయితే కనబడుతోంది. ప్రధానంగా పొంగులేటి వర్గీయులు మాత్రం ఎట్లయినా కూడా ప్రసాద్ రెడ్డికి టికెట్ వస్తుందని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రాకపోతే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి రామసాయం
రఘురామరెడ్డికి టికెట్ వచ్చే అవకాశం లేకపోలేదని కూడా వారి అంచనాలు వారు వేస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లుబట్టి విక్రమార్క అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హైకమాండ్తో సంప్రదింపులు కొనసాగుతూ ఉన్నాయి. సో నందిని కాక తమ సతీమణి నందిని కాకపోతే రాయల నాగేశ్వరరావు అదే కమ్మ సామాజిక వర్గమైనటువంటి అతనికి ఇవ్వాలని కూడా ఆయన పట్టుబడుతున్న నేపథ్యం ఉంది. మధ్యలో కూడా బీసీ వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరికి టిక్కెట్ వరిస్తుందనిపైన కూడా తీవ్ర ఉత్కంఠత కొనసాగుతుంది. ఎందుకంటే ఒక్క సీటు పైన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రంగంలో దిగి బెంగళూరు కేంద్రంగా డీకే శివకుమార్తో అదేవిధంగా వీళ్ళు ఇద్దరితో పిలిపించుకుని మాట్లాడిన సందర్భం కనబడుతుంది. ఇది ఇలాగుంటే తుమ్మల నాగేశ్వరరావు కూడా తన కుమారుడైన యుగంధర్ కూడా టికెట్ రావాలని కూడా ఆయన కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆయనకు కూడా నేరుగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఫోన్ ద్వారా సంప్రదింపులు కొనసాగించినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. సో ఏదైనప్పటికీ ప్రధానమైనటువంటి చర్చ మాత్రం చాలా తీవ్రంగా కొనసాగుతుంది. ఖమ్మం సీటు ఎవరికి వరిస్తుందని బట్ట ఇదైతే తీవ్ర ఉత్కంఠత కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం కల్లా ఒక నిర్ణయకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. నిన్న సాయంత్రం వరకు కూడా జరిగినటువంటి చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో ఏఐసీసీకే మొత్తం ప్రతిపాదనలు అయితే ప్రపోజల్ పెట్టినట్టు కనబడుతుంది. ఏఐసీసీ అధిష్టానం ఎవరి పేరు ప్రపోజ్ చేస్తుంది వారి ఇష్టమైనట్టు కూడా అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటు బట్టి విక్రమార్క కూడా చెప్పేసినట్టుగా అయితే స్పష్టమవుతుంది. ఈరోజు సాయంత్రం కల్లా అయితే టికెట్ ఎవరికి ఇస్తున్నారని స్పష్టత అయితే రాబోతుంది. సో మనకున్న సమాచారం గాంధీభవన్ వర్గాలు మాత్రం చెప్తా ఉన్నాయి. ప్రసాద్ రెడ్డికి లేకపోతే రామసాయం రఘురామరెడ్డికి ఇద్దరిలో ఒకరికి సీటు మాత్రం వరించే అవకాశం ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.